ఈ వ్యక్తి ప్రతి వీక్ ఏదో ఒక విధంగా కింద పడి మీద పడి కంటెండర్షిప్ అయితే సాధిస్తుంది కెప్టెన్ అవడానికి, కానీ కెప్టెన్ మాత్రం అవడం లేదు. ఈమెను చూసిన ప్రతిసారి నాకు సీజన్ 7 లో అమర్ గుర్తుకొస్తుండేవాడు. అమర్ కూడా ప్రతి వీక్ ఏదో ఒక విధంగా కంటెండర్షిప్ సాధించేవాడు, కానీ కెప్టెన్ అయ్యేవాడు కాదు. ఎందుకు అర్థమయ్యేది కాదు. చివరికి బిగ్ బాస్ దానం చేశాడు కెప్టెన్సీ. సో ఈ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే అవుతుందేమో. లాస్ట్ వరకు కెప్టెన్ అవదేమో, అసలు కెప్టెన్ అవదేమో అనిపించింది, కానీ ఫైనల్ గా కెప్టెన్ అయింది ఆమె తనుజ. బయట తనుజ ఫాలోయింగ్ మనం చూస్తున్నాము. తనుజ ఏ రేంజ్ లో ఓట్స్ పడుతున్నాయో చూసాము. లోపల కూడా తనుజ సపోర్టర్స్ పెరుగుతున్నారు చూసాము. చివరికి ఎలా అవ్వాలండి, ఏదో ఒక విధంగా కెప్టెన్ అయింది. ఒక్క వీక్ కెప్టెన్ అవ్వలేదు అని పడి పడి ఏడవకుండా బిగ్ బాస్ హౌస్ లో తనుజ ఉంది ఫైనల్లీ. సో కంగ్రాట్స్ టు తనుజ. 11th వీక్ కెప్టెన్ 10th వీక్ కెప్టెన్ అయింది. సో నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్ లో చాలా మంది హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. ప్రతిసారి ఆమె కంటెండర్షిప్ దాకా కంటెండర్షిప్ గెలవడము, కెప్టెన్ అవ్వకపోవడము, బెడ్ మీద పడి ఆడవడము, అందరూ వెళ్ళి ఓదార్చరు. ఈ వీక్ అయితే అలాంటిది ఏమీ లేదు. సో ఫైనల్లీ తనుజ ఈజ్ అ కెప్టెన్ ఫర్ బిగ్ బాస్ 10th వీక్. సో చాలా మంది హ్యాపీ ఫీల్ అయి ఉంటారు, నేను కూడా. ఎందుకంటే ప్రతి వీక్ అలా చూసి ఏందిరా బాబు ఇది కంటెండర్షిప్ అవుతుంది, కెప్టెన్ అవ్వదు అనుకున్నా, ఫైనల్ గా కెప్టెన్ అయింది. సో బయట అంతా నెగిటివిటీ రానివ్వండి, అమ్మాయి ఆట ఆడుతుంది, ఎక్కడ అవ్వరు. ప్రతి ఒక్కళ్ళు మీద నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. సో ఎవరు ఆట వాళ్ళు ఆడుతున్నారు. తనుజ కూడా అమ్మాయి ఆట ఆడుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. తనుజ విన్నర్ అని, ఇమాన్యుల్ విన్నర్ అని, కళ్యాణ్ విన్నర్ అని బయట మాట్లాడుకున్నారు. ఎవరు విన్నర్ అనేది 4 వీక్లో తెలిసిపోతుంది. బట్ ఓటింగ్ అయితే తనుజకి మళ్ళీ కళ్యాణ్ని దాటి ఒక రేంజ్ హోల్డ్స్ అయితే మళ్ళీ పడుతున్నాయి తనుజకి. సో చూద్దాం ఏం జరగబోతుందో. ప్రస్తుతానికి మళ్ళీ ఇంకొకసారి కంగ్రాట్స్ టు తనుజ. సో ఇంతకాలం చెప్పడానికి ఏం లేదు, తనుజ కెప్టెన్ అయింది. ఆ విషయం మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను, చెప్పాలని చెప్పేశాను. జై హింద్ శ్రీని సైనిక.